నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవహారిక విషయాలన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేడు పుష్పాలతో పూజించటము, దేవాలయంలో నువ్వుల నూనెను సమర్పణ చేయటం మంచిది. వృషభ రాశి వారు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు సజావుగా కొనసాగుతూ ఉంటాయి. గౌరవాలు పెంచుకోగలుగుతారు. అలాగే కుటుంబపరమైనటువంటి సంబంధాలను మరింత బలపరుచుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించి పేదవారికి పాలు పెరుగును దానం చేయండి. మిథున రాశి వారు తాము చేపట్టే పనుల్లో ఒత్తిడి కలగకుండా జాగ్రత్తగా పనులను పూర్తి చేయాలి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఆలోచన విధానాలలో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొంటుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అహోబిల నారసింహ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేసి పేదవారికి ఆవు నేయిని దానం చేయండి. కర్కాటక రాశి వారు ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కుటుంబంలో ఆనందము, శాంతి, సౌభాగ్యాలతో సంతోషంగా సరదా కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. శుభవార్తలు వింటారు. వివిధ రూపాల్లో పనులు పూర్తవుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేసి పేదవారికి అన్నదానం చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక వ్యవహారిక విషయాలు కలిసి వస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ప్రోత్సాహాలు ఆనందాన్నిస్తూ ఉంటాయి. ప్రతిష్ట, గౌరవాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో అప్పుల భారాలు తగ్గించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం, పేదవారికి వైద్య సహాయమును అందించటం మంచిది. కన్యారాశి వారు పనుల్లో అవాంతరాలను అధిగమించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా కవచమును పారాయణం చేసి పేదవారికి కాయగూరలు దానం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగ వ్యవహారాలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువలు పెరుగుతూ ఉంటాయి. నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కలువ పుష్పాలతో పూజించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. పనుల్లో పురోభివృద్ధి ఉంటుంది. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. విమర్శలకు, ప్రతి విమర్శలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవ స్తోత్రమును పారాయణం చేయటం, పేదవారికి వస్త్రదానం చేయటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు నిర్ణయాలలో సందేహాలు ఉంటూ ఉంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ గోవర్ధన పూజను నిర్వహించటము, పేదవారికి పెరుగన్నమును వెన్నను దానం చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కష్టపడిన దానికి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అరుణాచలేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించటము, విద్యార్థులకు చదువులతో కూడిన సహాయాన్ని అందించటం మంచిది. కుంభరాశి వారు
స్నేహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయోజనాలు విస్తృతమవుతుంటాయి. జీవిత విధానాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాలి. రాజకీయ కార్యక్రమాల్లో ఒత్తిడి కనిపిస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయటం, దేవాలయంలో నువ్వుల నూనెను సమర్పణ చేయటం మంచిది. మీనరాశి వారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. భావోద్వేగాలు ఇబ్బంది పెడుతుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఒత్తిడికి దారితీస్తూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ జగన్నాథాష్టకమును పారాయణం చేసి విశేషంగా పేదవారికి పాలు, పెరుగు, తీపి పదార్థాలు దానం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.